జై ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనము ధ్యానించుకుందాం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతడు చేతులు వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోషే, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరిమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు ప్రవక్త తన దేశములోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్యజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ప్రియదేవుని యొక్క బిడలారా, ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు యేసు ప్రభు తన స్వదేశమునకు ఆయన పర్యటించి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. తన స్వదేశమనగా యూదయ ప్రదేశము, నజరేతు పట్టణానికి ఆయన వచ్చారు. అక్కడ తన తల్లి అయిన మరియమ్మ ఉంది, తన సహోదరులు సహోదరి అంతమంది ఉన్నారు. విశ్రాంతి దినం అయినప్పుడు ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని గురించిన బోధను బోధించడానికి అక్కడ నిలబడ్డాడు. గమనించండి, ఇక్కడ చాలా విలువైన మాట ఉంది. చాలాసార్లు సొంత ప్రదేశంలో ఉన్నవారే కొన్నిసార్లు ఒక స్థాయికి వచ్చిన వ్యక్తిని దూషించి లేకపోతే ఘనహీనంగా చూసి లేనిపోని అపహాస్యపు మాటలు పలుకుతారు. యేసు ప్రభువారు గలిలయ ప్రదేశం అంతా కూడా చాలా అద్భుతాలు చేస్తూ చనిపోయిన వారికి లేపుతున్నాడు, రకరకాల రోగులను బాగు చేస్తూ ఉన్నాడు, అనేక అద్భుత కార్యములు జరిగించుకుంటూ వచ్చాడు. కానీ తన స్వదేశమైనటువంటి యూదయ ప్రదేశానికి వచ్చి నజరేతుకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటన మనం గమనిస్తున్నాం. ఆయన ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చాలా చులకనగా యేసు ప్రభువును చూస్తున్నారు. అసలు ఎప్పుడు ఈయన స్కూల్కి వెళ్ళినట్లుగా మనం చూడలేదు, ఈయన చదువుకోలేదు, ఈ పాండిత్యం ఎలా వచ్చింది? అందుకే ఈరోజు భారతదేశంలో చాలామంది యేసు ప్రభువారు బోధించే బోధన, తన బోధనలో ఉన్నటువంటి అంతరార్థాన్ని చాలా గొప్పగా ఉన్నతమైన రీతిగా ఉండడం మన దేశస్థులు గమనించారండి. గమనించి యేసు ప్రభువారు హిమాలయ కొండ ప్రాంతానికి వచ్చారు, పలానా ఋషుల దగ్గరికి వచ్చారు, బౌద్ధ మతస్థుల దగ్గరికి వచ్చారని రకరకాలుగా వక్రీకరించి చెప్తా ఉంటారు. కానీ యేసు ప్రభువారు ఏ దేశానికి వెళ్ళి ఏ మనుషుల దగ్గర నేర్చుకోలేదు. ఎందుకంటే ప్రవక్త అయిన యెషయా అంటాడు, యెషయా ముద్దు నుంచి చిగురులా పుట్టిన దావీదు కుమారుడైన యేసు ప్రభువారు, ఆయన మీద 7 దేవుని ఆత్మ ప్రభావం ఉంది. బాల్యము నుండి ఆయన మీద 7 ఆత్మ ప్రభావం ఉంది. ఆ 7 ఏంటంటే జ్ఞానము, వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని, యెహోవా యెడల భయము భక్తి పుట్టించు ఆత్మ యేసు ప్రభు మీద ఉంది. అందుకే తండ్రైన దేవుని గురించి ఆయన అందరితో మాట్లాడేవాడు. ఆయన జ్ఞాన వివేకము కలిగిన మాటలు మాట్లాడేవారు. ఆయన దైవిక శక్తితో నింపబడినవాడు. ఎవరి దగ్గర అయితే దేవుడు ఉంటాడో, ఎవరిలో అయితే దేవుని సన్నిధి ఉంటుందో,
లోక సంబంధమైన దేవత వారిని చూసినప్పుడు భయపడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువారు మరి బయల్జెబూబు వలన దెయ్యాలు వెళ్ళగొట్టారు. కాదు, పాస్టర్లు ఈరోజు ఏదో మాయమంత్రాలు నేర్చుకొని స్వస్థత పరుస్తున్నారు. అది బైబిల్ నాలెడ్జ్ తెలియని వాళ్ళు ఇలాంటి పనికి మాలిన మాటలు పలుకుతూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధి ఎవరిలో ఉంటుందో యోహాను భక్తుడు అంటాడు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకున్న వానికంటే గొప్పవాడు కనుక లోకున్నటువంటి అపవాదిని మీరు జయిస్తున్నారు. ఎస్, ఎవరైనా ప్రభు పట్ల విశ్వాసం కలిగిన వారికి గొప్ప శక్తి ఉంటుందండి. యేసు ప్రభువారు తండ్రైన దేవునితో ఏకమైనటువంటి తండ్రైన దేవుని అద్వితీయ కుమారుడు. లోకరీత్యగా మరియమ్మ యొక్క గర్భంలో పుట్టినందుకు లోకం ఏమనుకుంటుందంటే ఆయన మరియ పుత్రుడు. కానీ మనము పై అధ్యాయాలు చూసాం, అపవాదైన సాతానుడు, అపవిత్రాత్మ పట్టిన వారు ఏమని కేకలేశారు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని కేకలు వేసినట్టుగా మనం విన్నాం కదా. ఈరోజు మనుషులు మాత్రమే యేసు ప్రభువును మనిషి కుమారుడు, ఆయన ఒక మనిషి, ఆయన మేకులు ఉడదీయలేకపోయాడు, ఆయన కొడుతుంటే ఏమనలేకపోయాడు. అసలు ఆయన వచ్చిందే మనిషి కోసము, చనిపోవడానికి వచ్చాడు. ఎందుకంటే అందరి పాపాల నిమిత్తం ఒక పరిశుద్ధుడు చావాలి. ఆయన మరణం ద్వారా ప్రజలకు పాప క్షమాపణ కలుగుతుంది. కనుక యేసు ప్రభువారు వచ్చింది పాప క్షమాపణ కలిగించడానికి. నా ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈ ప్రశస్తమైన సమయంలో మనం చూస్తున్నాము, నజరేతు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, నజరేతులో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు తమ జీవితంలో యేసు ప్రభువారి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చదువు లేనివాడు, ఏ పాండిత్యము లేనివాడు ఎలా బోధించేస్తున్నాడు, పరలోక రాజ్యం మర్మము తెలియచేస్తున్నానంటున్నాడు. ఇవన్నీ నిజమేనా అని చెప్పి వారు తెలియచేస్తున్నారు. మన ఇస్లామిక్ సహోదరులైతే వారి ఖురాన్లో మరి యేసు ప్రభువారు చిన్నప్పుడు చాలామంది మరి తన గురించి అపోక్రిఫా అనే గ్రంథంలో కూడా రాశారు. ఆయన పక్షులు ఒకవేళ ఎవరైనా మట్టితో తయారు చేస్తే అది పైకి ఇసిరితే అది ప్రాణం కలిగి ఎగిరి వెళ్ళిపోయేదని, అనేకమైన బొమ్మలు గీసినప్పుడు దానిని ఆయన ప్రాణం పోసేవాడని అపోక్రిఫా గ్రంథంలో తన గురించి వ్రాశారు. అయితే నజరేతులో ఉన్న ప్రజలు కూడా అసలు ఇతని చేతిలో ఏముంది అని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వారు అనుకుంటున్నారు. అసలు ఏంటి ఇతను ఇలాంటి కార్యాలు ఆయన చేస్తున్నాడు? ఈయన బోధ విన్నటువంటి అందరూ ఆశ్చర్యపడుతూ, ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది, ఈ సంగతులు ఎలా చెప్పగలుగుతున్నాడు, ఈ జ్ఞానం ఎలాంటిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతాలు చేయబడుచున్నది, ఇది ఏమి? వాళ్ళందరూ పెద్ద ప్రశ్నలు వేసుకుంటున్నారు. చాలా ప్రశ్నలతోనే సతమతమవుతున్నారు. ఎందుకంటే సామాన్యమైన మనిషి అది చేయగలిగింది కాదు. వారు ఎలా అనుకుంటున్నారంటే, ఇతను మరియ కుమారుడు కాడా, మరి వీళ్ళ అన్నదమ్ములందరూ మనతో ఉన్నారు కారా అని ఆయన గురించి వారు నమ్మడం కంటే అభ్యంతర పడిపోతున్నారండి. ఓ, మనకు తెలిసిన వాడే కదా, కానీ ఇంత చక్కగా ఇలాంటి విషయాలు ఎలా చెప్తున్నాడు ఈయన ఎవరికి ముడితే వారు బాగుపడిపోవడం ఏంటి, ఇవన్నీ కూడా ఏంటి అసలు మనకు అర్థం కావట్లేదని నమ్మాల్సింది పోయి ఆశ్చర్యపడుతున్నారు, అభ్యంతర పడిపోతున్నారు. నా సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని విషయమై నువ్వు అభ్యంతర పడుతున్నావా? దేవుని విషయమై నువ్వు విశ్వాసం కలిగి ఉంటున్నావా? నజరేతులో ఆయన 12 సంవత్సరాలు జీవించాడు, 30 సంవత్సరాలు జీవించాడు. ఈ 12 సంవత్సరాల వరకు ఉండి మందిరానికి వెళ్ళి, తర్వాత 30 సంవత్సరాల వరకు నజరేతులో ఉండి ఆ ప్రజలందరికీ సుపరిచితుడైన వాడు. కానీ ఎప్పుడైతే దైవశక్తితో ఆయన బాప్తిస్మము తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ ద్వారా అభిషేకించబడి ఆయన అపవాది మీద అధికారం కలిగి పరిచర్య ప్రారంభం చేశాడో, ఇప్పుడు ఈ ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారు, ఆయన చేసే అద్భుత కార్యాల గురించి ఆశ్చర్యపడుతున్నారు. అయితే ఎవరు కూడా తనకి నమ్మడానికి ఇష్టపడట్లేదు. ఆయన దేవుని కుమారుడని నమ్మడానికి బదులు ఆయన మరియ కుమారుడు, తన అన్నదమ్ములందరూ మనతోనే ఉన్నారు, వారు ఎవరేం చేయలేకపోతున్నారు, కానీ ఈయన ఎన్ని కార్యాలు చేస్తున్నాడు ఏంటిది అని చెప్పి యేసు ప్రభు వారి గురించి వారు అభ్యంతర పడుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందుకే అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు,
ఎలాంటి ప్రవక్త అయినా తన దేశములోనూ తన బంధువుల్లోనూ తన ఇంటి వాళ్ళు తప్ప మరి ఎక్కడ కూడా ఘనహీనుడు కాడు. ప్రగతి సాధించాలని, ప్రపంచానికి ఏదో చేయాలని అనేక మంది నడుము బిగించి కార్యక్రమాలు తలపెడతారు. అయితే తన సొంత వాళ్ళే తనకు శత్రులవుతారు, తన సొంత వారే తనకు విరుద్ధంగా ఉంటారు. ఈరోజు సమాజంలో చూడండి, ఒక ఊర్లో పుట్టి పెరిగిన వ్యక్తి వేరే ఊరెళ్ళి గొప్ప కార్యాలు సాధిస్తున్నాడు, మంచి ఉన్నత వ్యాపారం చేసుకుంటున్నాడు, ఉన్నత స్థాయిలో జీవిస్తున్నాడు. కానీ సొంత ఊరికి వచ్చినప్పుడు పలానోడు కొడుకు అని చెప్పి చాలా నీచంగా, చాలా తక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే ప్రవక్తను కానీ గొప్పవారిని కానీ ఏ ప్రాంతంలో ఉన్నవారు విలువ ఇవ్వరు, చాలా చులకనగా వారికి ఎంచుతూ ఉంటారు. సో యేసు ప్రభు వారి గురించి కూడాను తన ప్రాంతంలో ఉన్నవారు చాలా చులకనగా ఎంచుతున్నారు. తన బంధువులు కానీ, తన దేశ ప్రజలు కానీ, తన ఇంటి వారు కానీ యేసు ప్రభును గౌరవించే బదులు అగౌరవంగా చూస్తున్నారు, ఘనపరిచే బదులు ఘనహీనుడుగా ఎంచుతున్నారు. అయితే చాలామంది యేసు ప్రభు ఎదుటకు వచ్చి నిలబడి ఉన్నారు. చాలామంది రోగులకు స్వస్థపరుస్తాడేమో అని చెప్పి పరీక్షించడానికి వస్తున్నారు. నా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంలో ఒక మాట గుర్తుంచుకోండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరైనా విశ్వాసంతో రావాలి. కానీ యేసయ్య బాగు చేస్తాడా లేదా, వీళ్ళు దేవుడు బాగు చేస్తాడా లేదా అని తనను పరిశోధించడానికి వచ్చినప్పుడు మాత్రం ఆయన ద్వారా ఏ మేలు మనం పొందలేము. అందుకే ఇక్కడ రాయబడింది, ఆయన తన చేతులు ఉంచాలని చాలామంది రోగులు ఆయన దగ్గరికి వచ్చారు, అద్భుతాలు చేయాలని చాలామంది తన దగ్గరికి వచ్చాడు. కానీ మనుషులను యేసు ప్రభు ఎప్పుడు చూడడు. నువ్వు ఏ ఇంటి నుంచి వచ్చావు, ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నావు, ఎంత గొప్పవారా పేదవారా అది చూడడు ఆయన. నువ్వు ధనవంతుడువా, నువ్వు పేదవాడా అని చూడడు. విశ్వాసం చూస్తాడు, అంతరంగము చూస్తాడు. ఎందుకంటే ఆయన నిర్మించినప్పుడు దావీదు మహాభక్తుడు కీర్తన గ్రంథంలో అంటాడు, నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది అంటాడు. నువ్వు నాకు అంతరింద్రియము కలుగ చేసి ఉన్నావు అంటాడు ఆయన. మనిషికి రకరకాల రూపాలు ఉండొచ్చు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆకారంలో ఉండొచ్చు, మనిషి ఒక్కొక్క రంగులో ఉండొచ్చు, పొట్టులు ఉండొచ్చు, పొడవటి వారు ఉండొచ్చు, తెల్లటి వారు ఉండొచ్చు, నల్లటి వారు ఉండొచ్చు, హెల్తీగా ఉన్నవారు ఉండొచ్చు, సన్నంగా ఉన్నవారు ఉండొచ్చు. ఈ ఆకారాలు కాదు మెయిన్. మనిషి అంతరంగంలో ఉన్నటువంటి అంతరాత్మ మనస్సు దేవుడు చూస్తున్నాడు. అందులో విశ్వాసం ఎవరికైతే ఉందో వారు ఎలాంటి ఆకారము కలిగిన వారైనా దేవుని అద్భుతాలు వారు చూడగలరు. అయితే నజరేతులో ఉన్నటువంటి వారు చాలామంది తన దగ్గరికి వచ్చారు. మరి ప్రభు అయితే వారి అవిశ్వాసము చూశాడు. వాళ్ళ విశ్వాసం చూడలా, ఒక్కళ్ళు కూడా విశ్వాసం లేదు. పరీక్షించాలి, ఈయన మరియ కొడుకు కదా, ఏది మాకు బాగు చేస్తాడా లేదా, ఈ దేవుడు బాగు చేస్తాడా లేదా, ఇలా ఎవరైనా కనుక పరీక్షించడానికి వస్తే అఫ్కోర్స్ వారు చావడమే తప్ప బాగుపడరండి. విశ్వాసంతో ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువా నన్ను స్వస్థపరచు, నువ్వు బాగు చేస్తావని నమ్ముతున్నామని విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారికి స్వస్థపరుస్తాడు. కానీ ప్రభుకు పరీక్షించడానికి వస్తే ఏమీ జరగదు. కనుక యేసు ప్రభు వారు నజరేతులో ఉన్న ప్రజల యొక్క అవిశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఈరోజు వాక్యం విన్న నా సహోదరి, నా సహోదరుడు, అని కుటుంబంలో ఎవరైనా ఇలాంటి అవిశ్వాసం కలిగిన వారు ఉంటే నీ ఇంట్లో అద్భుతాలు జరగవు. నువ్వు విశ్వాసం ఉంచు, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. ఉదయకా సమయంలో పరిపూర్ణ విశ్వాసము కలిగి నాయనా అవిశ్వాసం అనేది మాలో లేకుండా దయచేయండి ప్రభు. విశ్వాసముతో మేము మీ వద్దకు వచ్చి ఆశీర్వదింపబడి మేలు పొంది మీకు మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా అట్టి దీవెన అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.